పెట్టి 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 సరే పెట్టి 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 నువ్వు మొదటి నువ్వు వేటాశ పెట్టి 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 తాగు కొట్టేయమ్మ ముందు చెర తీసేది నీలో తాగేకు అన్నం పెట్టినా సార్ తినమ్మా తింటాను కొడుకైతే అమ్మదెట్టుకుంటావా అమ్మదెట్ట తిన్నమ్మా రెండు మొదలు తిన్నావు అంతే నువ్వేందండి కక్కేసిన పర్లేదు కక్కైతే ఇక్కడ హాస్పిటల్లో ఉన్నావు ఇంటికి వెళ్ళామా ఏం చెల్లమ్మా ఇక్కడ హాస్పిటల్లో ఉన్నావు పూర్తి తిన్నమ్మా ఇంకో మొత్తం తిన మొదటికమ్మా ఇగో నేను వీడియో తీస్తున్నా నిన్ను నీకు ఎలా ఉందా ఏంటో చూపిస్తా దాటగా అది అది పడుకోబెట్టు బాబాయ్ అలాగా పట్టుకో నా బిడ్డను బ్రతికించండి నాకు మీరు అనుకుంటారని నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు ద్వారకా తిరుమల మండలం సండ్రగుంట గ్రామంలో ఉన్నాం. ఆ కుటుంబంలో కొత్తపల్లి గంగయ్య, సత్యవతి, వీరికి 2 పిల్లలు. వీరికి రెక్కాడితే తప్ప డొక్కాడని పరిస్థితి. ఇద్దరిలో ఒక మగపిల్లాడైతే ఒక అమ్మాయి ఆడపిల్ల. 16 ఏళ్ల వరకు ఆడుతూ పాడుతూ తిరిగింది. 10వ తరగతి కూడా రాసింది. ఏమొచ్చిందో పాపం ఆ ఇంట్లో ఆ కష్టం. ఒక్కసారిగా మంచాన పడిపోయింది. ఏ కష్టం వచ్చిందో వారికి ఇప్పటి వరకు నడిచి తిరిగిన దాఖలాలు లేవు. తిరగని హాస్పిటల్ లేదు. ఖర్చు పెట్టని ఇంచుమించు లక్షల్లో ఖర్చు పెట్టింది ఈ కుటుంబం, అప్పో సప్పో చేసి. ఇప్పటికీ తన కుమార్తె కోలుకుంటుందని ఎంతో ఆశతో ఆ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఏమొచ్చింది ఆ అమ్మాయికి? అసలు ఏంటి ఆ వ్యాధి? ఇంత అంతు చిక్కని వ్యాధితో ఎందుకు బాధపడుతుంది? అసలు ఏం జరిగింది? ఈ విశేషాలన్నీ కూడా ఈ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు కూడా నాతో ఫాలో అవ్వండి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ పేద కూలి కుటుంబం ఇదే. ఆ బాధపడుతున్న ఆ మనస్వని, ఈ ఆరోగ్యం బాగోక మంచాన పడ్డ మనస్వని మనం చూడవచ్చు. అచేతనంగా, అసలు స్పృహ లేనట్టుగా ఇంచుమించు 6 నెలల నుండి ఇదే పరిస్థితి. పాపం ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతు పంతు లేదు. మనం ఈ తల్లిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి తల్లి, నీ పేరేంటమ్మా? సత్యవతి. సత్యవతి గారు, ఏమైంది? పిల్ల పేరేంటి? మనస్సుని అండి, కొత్తపల్లి మనసు. ఎంతమ్మా వయసు? 16 సంవత్సరాలండి. 16 ఏళ్ళు. 16 ఏళ్ళ వరకు బాగానే ఉండేది? అవునండి, 10th వరకు బాగానే ఉందండి. ఓ సబ్జెక్టు ఫెయిల్ అయింది, రాసింది బాగానే ఉందండి. ఇంకంతే అప్పటికప్పుడే ఇంకా సడన్గా వచ్చేసిందండి. ఏంటి అసలు ఈ అనారోగ్య పరిస్థితులు? అంటే ఆరోగ్యంలో ఏం తేడా వస్తుంది? ఏమి ముక్కు మీద మచ్చ కింద వచ్చిందండి. ఇంకంతే, ఇంకా మచ్చల కింద మొహం అంతా జుట్టుకి మొత్తం ఊడిపోతాము, తలలో మచ్చల కింద వచ్చిందండి. మా కంగారు వచ్చి మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న హాస్పిటల్, గవర్నమెంట్ ఏంటి, ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ మొత్తం తిప్పేసామండి 2 సంవత్సరాలు బట్టి.
తిప్పినా సరే ఇంకా ఇక్కడ ఎక్కడ లేక మళ్ళీ అక్కడికి వెళ్ళామండి, వేరే దిక్కుకి, చెన్నై దగ్గర రాయవెల్లూరు, తమిళనాడు అక్కడ. ఏంటమ్మా ఈ అమ్మాయి ఇలాగే ఉంటుందా మంచానికి అంటుకుపోయినట్టుగా? అవునండి, అలాగే ఉంటుందండి. ఎన్ని మందులు వేసినా, అన్నం కూడా పెట్టినా కూడా తింటలేదండి. తిన్నా కదా బయటకు వచ్చేస్తుందండి. అరుగుదల కూడా అవుతలేదండి. మెత్తగా పిసికి పెడితే రెండు నిమిషాల కింద జావ కింద పట్టేయవలసి వస్తుంది. జావ కింద తాగి అది కూడా ఉండలేదండి. నోటు వాంతులు అయిపోతుంది. ఏమి తినట్లేదండి. ఇంకా అలాగే మంచినీళ్ళు కూడా అలాగే పట్టేస్తామేనండి. మంచినీళ్ళు పట్టేస్తాం, అన్నం అలాగే మెత్తగా తీస్తే అవి కక్కుతాం అలాగేనండి. ఏమి కూడా వెళ్తలేదండి నోటికి. ఇట్లా వచ్చిన వ్యాధి ఏమంటున్నారమ్మా అసలు? ఏమో మాకేమో చదువుకోలేదు కదండి. అక్కడికి తీసుకెళ్ళాక వాళ్ళే మందులు అవి ఇచ్చారండి. మొత్తం వాళ్ళే చేస్తున్నారు. డబ్బులు మాత్రం ఖర్చు చేసాం కానీ జబ్బు మాకు ఏం తెలుస్తలేదండి. ఏం జబ్బు కూడా మాకు అర్థం కావట్లేదు. నా బిడ్డను మీరే బ్రతికించాను. ఒగ్గానో బిడ్డ మగ పిల్లడు ఎంతో సంతోషంగా ఉన్న జీవితాన్ని దేవుడు ఎంచుకో సడన్గా మారిపోయినాయి మా జీవితాలు. నా బిడ్డను బ్రతికించండి, నాకు మీరు ఆదుకుంటారని. ఆకలిని అడగదా? ఆకలి అంటుందండి. మెత్తగా పిసికి పెడితే మళ్ళీ కాసేపు తింటుందండి. తిన్నాక కాసేపుకి మొత్తం ఆంతల కింద వచ్చేస్తుందండి. నెలవారీ ఎంత ఖర్చు అవుతుందమ్మా ఈ టాబ్లెట్స్కి ఎట్లకి వాడుతున్నారు? మేము అవుతున్నాయండి, నెలకొచ్చి 20,000 కింద అవుతున్నాయండి. మాకు తమిళ రాదు కదండి. రాక చదువు లేని వాళ్ళు మేము మా ముగ్గురు జాతకే చదువుకున్నాం. ఒక అతన్ని తీసుకుని ఛార్జీలు పెట్టుకుని రాయవెల్లూరు తీసుకెళ్తున్నామండి. ఆ ఛార్జీలు పెట్టుకుని తీసుకెళ్తే మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి జాయిన్ చేసి వచ్చేస్తున్నారండి. ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తున్నది? మన మధ్య అయితే అలాగే ఉన్నామండి, 20 రోజులు అలాగ ఉన్నామండి. ఒకసారి డాక్టర్ గారు లేరని మళ్ళీ అప్పుడు ఎలాగైతే వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తామండి. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలండి. మనకి ప్రభుత్వ పరంగా ఏ సాయం లభించలేదమ్మా ఇప్పుడు దాకా మేము. అంటే ఇంకెందుకు ఆడపిల్ల కదా అని సొంతంగా అప్పులు చేసి అవి చేసి మొత్తం ఖర్చు పెట్టేశానండి. ఆడపిల్ల ఎందుకులే బయటకని ఇంకా ఏమీ లేక నా పరిస్థితి చాలా బాధగా ఉండి ఇంకా చేతిలో కూడా ఏమీ లేక ఇంకా మా ప్రెసిడెంట్ గారిని సంప్రదించి ఇలాగ మా ప్రెసిడెంట్ గారు ఇంకా గవర్నమెంట్ ద్వారా ఏమైనా చెయ్యండి మీ సాయం అని ఇంకా ఆయన్ని అడిగామండి. ఆరోగ్యశ్రీ వైట్ కార్డు ఉందమ్మా మీకు? ఉందండి, ఆరోగ్యకి ఉందండి. విజయవాడలో కూడా పెట్టామండి. అప్పుడు 15 రోజులు అక్కడ ఉందండి. ఉంది అక్కడ 15 రోజులు ఉంది. కానీ ఎప్పుడు మాలుగా మళ్ళీ అక్కడ నుండి వచ్చాక మళ్ళీ ఎప్పుడు మాలుగానే మచ్చలో వచ్చేసిందండి. జుట్టు కూడా మళ్ళీ ఎప్పుడు మాలుగా ఊడిపోయిందండి. ఇంకా గవర్నమెంట్లో కూడా దానికి సంబంధించింది లేదన్నాక ఇంకా ప్రైవేట్లో చూపిస్తాం మొదలెట్టామండి. జబ్బు ఏంటో కూడా తెలుస్తలేదు. పెళ్ళి ఎప్పుడు మామూలుగానే పడుకునే ఉంటుంది. పైకి కూడా లేదు, మేము పట్టుకుని తీసుకెళ్ళాలి. ప్రతిదీ నేనే చెయ్యాలి దగ్గరుండి. తండ్రి కొత్తపల్లి గంగయ్య. ఇప్పటి వరకు తల్లి ఆవేదన చూసాం. ఆ ఇంట్లో చిన్న పురుగుడిసే. ఏ రోజుకు ఆ రోజు తండ్రి ఈ కొత్తపల్లి గంగయ్య రెక్కాడితే తప్ప ఈ కుటుంబానికి డొక్కాడని పరిస్థితి. పాపం అంతు చిక్కని వ్యాధి అయితే ఈ చిన్నారికి పట్టుకుంది. 6 నెలలుగా హాస్పిటల్ చుట్టూరు తిరుగుతున్నారు. ఇక్కడ కాదు, తమిళనాడులోని రాయవెల్లూరు వెళ్ళినప్పుడల్లా ఒక నెల రోజులు ఉండాల్సిందే. రోజుకి నెలకు వచ్చేటప్పటికి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఎంతకాలం నుంచి ఇలా ఉంది? అది ఈ వ్యాధి డాక్టర్లు చెప్పలేకపోతున్నారంటారా గంగయ్య గారు? చెప్తున్నారు సార్, అలా తమిళలో చెప్తున్నారు సార్, మాకు అర్థం అవ్వలేదు సార్. తమిళలో ఇక్కడ తెలుగు డాక్టర్లకు మీరు చూపించారా? అసలు ఇలా వైద్యం చేయించడం వల్ల రికవరీ అవుతుంది అంటున్నారు? అవుతుంది అన్నారండి. కాకపోతే ఇక్కడ ఈ జబ్బుకి డాక్టర్ లేదు అన్నాడు. తమిళనాడు CMC హాస్పిటల్. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. సంఘర్షలు కూడా వందనాలు. మరి నా బిడ్డ చదువుకుండా ఇంకా 10th పాస్ అయిపోయింది. స్కిన్ ఎలర్జీ కింద వచ్చింది ఈ పిల్లకి. వస్తే మల్లికృష్ణారావు గారి దగ్గరికి తీసుకెళ్తే అక్కడ ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, తగ్గుతలేదు. ఏంటంటే తమిళనాడు CMC హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. అక్కడికి తీసుకెళ్తాకే మాకు చదువు లేదు, సంజయ్ లేదు. సరే కదని ఆంధ్రప్రదేశ్లో ఉన్న హాస్పిటల్ అని తిప్పేసాము. విజయవాడ, గుంటూరు ఇవన్నీ తిప్పేసాము. అయినా తగ్గకపోతే అక్కడికి తీసుకెళ్ళామండి. అక్కడికి తీసుకెళ్ళినా కూడా పిల్ల రైనింగ్ బాగలేదు. మళ్ళీ దగ్గరికి 7-8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశానండి ఈ పాప గురించి. సరే కైకిరానా స్వస్థసాలు జరుగుతుంది అంటే అయ్యగారి దగ్గరికి తీసుకొస్తే దేవుడు అయ్యగారితో మాట్లాడించి 21 వారం నమ్మన్నాడు. 21 వారం వస్తున్నామండి.
వచ్చేటప్పటికి 3 వారాలు వచ్చేటప్పటికి పిల్ల లైన్ అయిపోయిందండి. 4వ వారం బండికి ఎత్తానండి. బండికి అయిందండి. 5వ వారం 6వ వారం కాడి నుంచి లేచి నడుపుతాం చేస్తాం, ఇంటికి పని చేస్తాం, అవి చేస్తాం, అలా చేస్తుందండి. నా బిడ్డ దేవుడే నిలబెట్టాడండి. మరి ఈ బిడ్డని వందలండి. మీ అందరికీ నా గురించి అందరూ పాపం చేయాలి, నా బిడ్డ గురించి మీ అందరికీ వందలండి.